చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో వచ్చిన అయితే మేము ఇప్పుడు ఎటు పోతున్నామంటే వారాహి అమ్మవారి నవరాత్రి పూర్తయినాయి కాబట్టి ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలని చెప్పి ఇళ్ళ ఇళ్ళలకు తల్లైనటువంటి బలకంపేట ఇల్లమ్మ అమ్మవారి యొక్క దర్శనానికి మేము వెళ్ళడం జరిగింది. ఆ అమ్మవారి బలకంపేట ఎల్లమ్మను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే పోతున్నాం. 18 శక్తిపీఠాలను దర్శిస్తే వచ్చేటువంటి ఫలితం ఈ యొక్క బలకంపేట ఎల్లమ్మ దర్శనం చేసుకుంటారు కాబట్టి మొదటిగా అమ్మవారి యొక్క దర్శనానికి మేము వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుంది ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం పోయేది మళ్ళీ ఎందుకు వచ్చినామంటే అయితే మేము ఇప్పుడు ఉప్పల్లో దిగినాం. బలకంపేట పోవడానికి మెట్రో ఉంటుందో ఉండదో తెలియదు మాకు. సో అయితే ఎంక్వైరీ చేయడానికి అయితే పైనకి ఎంత కష్టమైనా సరే లిఫ్ట్ లా వచ్చిన మాటితోనే మెల్లగా ఎక్కినాం. పోతున్నాం ఇక మళ్ళా. ఒకవేళ ఉండదు అని అంటే ఇట్లా మళ్ళీ కిందికి దిగాల్సి వస్తుంది. చూద్దాం ఒకసారి. బడు గణేష్, మిస్టర్ గణేష్, వేర్ ఆర్ యూ గోయింగ్? ఎందుకు పోతాను అంటే నీకేం పని లేదా? ఇతనే బలకంపేటకు అమీర్పేట దాకా పోవాలంటే ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఆటోలో పోవాలంటే ఇంత పెద్ద లైన్ ఉన్నది. లైన్ పోయినట్టే ఉన్నది. పోకు మరి. ఆంటీ ఫస్ట్ ఉంటుంది, తొందర ఉరుకుతుంది. ఇక మేము టికెట్ తీసుకున్న 2 minutesకి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత సీట్లు అయితే ఉన్నాయి, మంచిగా కూర్చున్నాం. ఇక్కడ మా ఆంటీ అయితే ఒక అతనికి సీట్ ఉందని చెప్పేసి అతన్ని పిలుస్తుంది. ఇక్కడ కూర్చో అబ్బాయి అని చెప్పేసి పిలుస్తుంది. మేమైతే మంచిగా కూర్చున్నాం. ఇక చల్లగా మంచిగా ఏసీ కూడా ఉన్నది. మంచిగా కూర్చుండి కిందికి చూస్తున్నాం. పైనుంచి చూస్తున్నా అయితే మొత్తం చిన్నగా కనిపిస్తున్నాయి. మంచిగా అనిపించింది. ఆంటీ అయితే మంచి కూర్చొని అటు ఇటు చూస్తాం. ఇక బల్గంపేటకి వెళ్ళడానికి అమీర్పేటలో దిగాలి అంటే అమీర్పేట నుంచి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళాలని చెప్పారు. సో టికెట్ తీసుకొని 20 minutesకి అక్కడ అమీర్పేటలో దిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఆటో తీసుకొని వచ్చేసిన బల్గంపేట ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాం. ఎంతో దూరం ఉంటుంది కాబట్టి దగ్గరనే ఉన్నది. తొందరగా వెళ్ళినాం. వెళ్ళేసరికి అసలు చాలా అంటే తక్కువ టైం పట్టింది. కాకపోతే మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. మేము ఏమనుకున్నామంటే అయ్యో టెంపుల్ క్లోజ్ చేసి ఉంది కదా అని చెప్పేసి మేము టిఫిన్ చేద్దామని అనుకున్నాం. టిఫిన్ చేసి ఆ టెంపుల్కి లైన్ కడదాం, అది వరకు టైం ఉన్నా గడుస్తుంది కదా అని చెప్పేసి టిఫిన్ చేసి వద్దామని చెప్పేసి టిఫిన్ చేయడానికి వెళ్ళినాం. వెళ్ళి తినేసి వచ్చేసరికి ఇక్కడ లైన్ అసలు క్యూ లైన్లో ఎవ్వరు కూడా లేకుండా మేము ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం క్యూ లైన్ అంతా కవర్ అయిపోయింది, మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నది. మేము ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర అయితే నిలబడ్డాం. ఒక 2:30కి వెళ్తే 3 వరకు అయితే కంపల్సరీ గేట్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మేము లోపలికి దర్శనంకి అయితే వెళ్ళినాం టెంపుల్ లోపలికి. నేను పోతా, నువ్వు కూడా పో. అసలు జరుగుతలేదు. ముగ్గురు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, మేము అర్ధనారీశ్వర టెంపుల్కి కూడా వచ్చినాం. బల్గంపేటలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ చూద్దామని కూడా వచ్చినాం. దర్శనంకి ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేదు, ఒక 20 minutes టైం ఉన్నది. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చూడండి ఇక్కడనే ఉన్నాం, కూర్చున్నాం. అట్లా పిచ్చి పలు రకాలు. ఈడ డోర్ క్లోజ్ చేసి ఉన్నది.
క్లోజ్ చేసి ఉన్నది అని చెప్తాను. ఓపెన్ చేస్తే ఇక వెళ్ళొచ్చు. లోపల క్లీనింగ్స్ జరుగుతున్నాయంట. ఓకే బాయ్, సెలవు. అందరు ఫొటోస్ దిగుతుర్రు. మేము కూడా దిగినాం. ఆల్రెడీ దిగినాం. ఆంటీ చూడండి, మైసమ్మ, పోషమ్మ, పోలేరమ్మ. మైసమ్మ, పోషమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో అర్చన కార్యక్రమం, పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు డోర్స్ ఓపెన్ ఉండే, ఇప్పుడు క్లోజ్ చేసారు. ఏదో పూజ జరుగుతుంది, ప్రత్యేక పూజలు. మాదైతే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఏంటనేది కూడా తెలియదు. డైరెక్ట్ ఇంటికి వెళ్తామా లేకపోతే వేరే టెంపుల్కి ఎక్కడికన్నా వెళ్తామా తెలియదు. ఒకవేళ వెళ్తేనేమో చూపిస్తా, లేకపోతే ఇదే లాస్ట్ వీడియో. ఓకే నా బాయ్ ఫ్రెండ్స్. అందరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. వర్షం పడుతుంది, ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్షంలో